పార్ట్ 2 అండి. బ్లాక్ ఏరోప్లేన్. ఈ బ్లాక్ ఏరోప్లేన్ లెసన్లో నెరేటర్ తనకున్నటువంటి ఓల్డ్ డకోటా అనేటటువంటి ఒక ఫ్లైట్లో ఏరోప్లేన్లో ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు. తను ఆకాశంలో ఎగురుతూ ఉన్నప్పుడు మనకి పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ద మూన్ వాజ్ కమింగ్ అప్ ఇన్ ద ఈస్ట్ బిహైండ్ మీ అండ్ స్టార్స్ వర్ షైనింగ్ ఇన్ ద క్లియర్ స్కై అబౌవ్ మీ. సో అలాగా ఓల్డ్ డకోటా అనేటటువంటి ఏరోప్లేన్లో నెరేటర్ ఎగురుతూ ఉన్నప్పుడు తన ఫీలింగ్స్ చెప్తున్నాడు అనమాట. చంద్రుడు ఈ ఆకాశంలో ఎగురుతున్నటువంటి నెరేటర్ వెనకాల వస్తూ ఉన్నట్లుగా, ఆకాశంలో ఈ స్టార్స్ అన్నీ చాలా ప్రకాశవంతంగా ఉన్నట్లుగా, అంతేకాకుండా ఆకాశం అంతా నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నట్లుగా చెప్తాడనమాట. అంటే చంద్రుడు నా వెనకాల తూర్పున వస్తూ ఉన్నాడు, నా పైన నిర్మలమైన ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా దేర్ వాజంట్ ఏ క్లౌడ్ ఇన్ ద స్కై. అంతేకాకుండా వాతావరణం ఎలా ఉందని చెప్తున్నాడు అంటే ఆకాశంలో ఎలాంటి మేఘాలు కమ్ముకొని లేవు, అంతా క్లియర్గా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఐ వాజ్ హ్యాపీ టు బీ అలోన్ హై అప్ అబౌవ్ ద స్లీపింగ్ కంట్రీ సైడ్. అంతేకాకుండా నెరేటర్ చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే తను ఒంటరిగా ఒక కంట్రీ మీద ఓల్డ్ డకోటా అనేటటువంటి ఏరోప్లేన్లో ఎగురుతూ ఉన్నాడు. సో ఇక్కడ స్లీపింగ్ కంట్రీ అని చెప్పేసి అన్నాడు అంటే నైట్ టైం అతను ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు అనమాట. నైట్ టైం ఆ కంట్రీలో ఉన్న ప్రజలందరూ నిద్రపోతూ ఉంటారు కాబట్టి స్లీపింగ్ కంట్రీ సైడ్ అని చెప్పేసి అంటున్నాడు. ఇంతకీ ఆ కంట్రీ ఏంటో కూడా చూద్దాం, చెప్తాడు. ఐ వాస్ ఫ్లయింగ్ మై ఓల్డ్ డకోటా ఏరోప్లేన్ ఓవర్ ఫ్రాన్స్ బ్యాక్ టు ఇంగ్లాండ్. సో ఆ స్లీపింగ్ కంట్రీ ఏంటంటే ఫ్రాన్స్ మీద ఏరోప్లేన్లో వెళుతూ ఉన్నాడనమాట. సరే, ఐ వాజ్ ఫ్లయింగ్ మై ఓల్డ్ డకోటా ఏరోప్లేన్ ఓవర్ ఫ్రాన్స్ బ్యాక్ టు ఇంగ్లాండ్. సో ఎక్కడికి వెళ్తున్నాడంట? ఇంగ్లాండ్కు వెళ్తూ ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు ఫ్రాన్స్ మీదుగా. ఐ వాజ్ డ్రీమింగ్ ఆఫ్ మై హాలిడే అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బీయింగ్ విత్ మై ఫ్యామిలీ. సో అంతేకాదు అతను కొన్ని విషయాల గురించి కలలు కంటున్నాను అని చెప్పేసి అంటున్నాడు. అదేంటంటే తన హాలిడేస్ గురించి, అంతేకాకుండా ఆ హాలిడేస్లో తను తన ఫ్యామిలీతో స్పెండ్ చేయటటువంటి సమయం గురించి తలుచుకుంటూ హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా ఐ లుక్డ్ ఎట్ మై వాచ్ 1:30 ఇన్ ద మార్నింగ్. ఈ లోపల టైం ఎంత అయిందా అని చెప్పేసి తన చేతుకున్న వాచ్ వైపు చూస్తాడు. సో టైము 1:30 అవుతుంది, అంటే ఎర్లీ మార్నింగ్ టైమ్స్ అనమాట. 1:30 అయింది అని చెప్పేసి చెప్తాడు. ఐ షుడ్ కాల్ ప్యారిస్ కంట్రోల్ సూన్ ఐ థాట్. సో వాచ్ చూసుకున్నాడు, ఎర్లీ మార్నింగ్ 1:30 అవుతుంది కాబట్టి సో ప్యారిస్ కంట్రోల్ రూమ్కి లేదా ప్యారిస్ కంట్రోల్ సెంటర్కి కాల్ చేసి ముందుగా ఇన్ఫామ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు. యాజ్ ఐ లుక్ డౌన్ పాస్ట్ ద నోస్ ఆఫ్ ది ఏరోప్లేన్ ఐ సా ద లైట్స్ ఆఫ్ అ బిగ్ సిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో అలాగా ప్యారిస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్దాం అనుకుంటాడు. ఈ లోపల ఏరోప్లేన్ ముందు భాగం తనకి ఎదురుగా ఉన్నటువంటి గ్లాస్లో నుంచి ఏరోప్లేన్ ముందు భాగంలో కిందకి అలా చూస్తాడు, ముందు వైపు నుంచి. ఓకే, సో తన ఎదురుగా ఒక పెద్ద నగరం వెలుగులు చిమ్ముతూ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఏం జరిగిందో చూద్దాం. ఐ స్విచ్డ్ ఆన్ ద రేడియో అండ్ సెట్ ప్యారిస్ కంట్రోల్ డకోటా DS-088 హియర్. సో అని చెప్పేసి రేడియోలో మాట్లాడుతూ మొదలు పెడతాడనమాట. ఏమని మాట్లాడుతున్నాడు? రేడియో స్విచ్ ఆన్ చేసి ప్యారిస్ కంట్రోల్ రూమేనా, నేను డకోటా DS-088 అనేటటువంటి ఏరోప్లేన్ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్, కెన్ యూ హియర్ మీ, ఐఎమ్ ఆన్ ద వే టు ఇంగ్లాండ్ ఓవర్ అంటాడనమాట. అంటే నేను చెప్పేది మీకు వినిపిస్తుందా, నేను ఇంగ్లాండ్ వస్తున్నాను అని చెప్పేసి ఓవర్ అని చెప్పేసి ఆ రేడియోని పెట్టేస్తాడు. నెక్స్ట్, ద వాయిస్ ఫ్రమ్ ద రేడియో ఆన్సర్డ్ మీ ఇమీడియట్లీ. సో తన రేడియోలో మాట్లాడి ఓవర్ అన్న వెంటనే అటువైపు నుంచి రేడియోలో మాట్లాడుతున్నట్టు వాయిస్ వెంటనే తనకి రిప్లైలో వస్తుందన్నమాట. నెక్స్ట్, DS-088 ఐ కెన్ హియర్ యూ. సో వెంటనే ఆ రేడియో ఏమని చెప్తుంది? DS-088 మీరు చెప్పేది నాకు వినిపిస్తుంది అని చెప్పేసి చెప్తుంది ఆ రేడియో. యూ ఆట్ టు టర్న్ 12 degrees వెస్ట్ నౌ DS-088 ఓవర్ అని చెప్పేసి చెప్తుంది ఆ రేడియో. అంటే మీరు ఇప్పుడు 12 డిగ్రీలు టర్న్ అవ్వాలి వెస్ట్ వైపు అని చెప్పేసి చెప్తుంది ఆ రేడియోలో. ఆ రేడియో ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందన్నమాట. నెక్స్ట్, I checked the map and the compass, switched over to my second and last fuel tank and turned the old Dakota 12 degrees west towards England.
సో అలాగే ఇన్స్ట్రక్షన్స్ రేడియోలోంచి విన్న వెంటనే ఇతను ఒకసారి తన ఓల్డ్ డకోటా ఏరోప్లేన్లో ఉన్నటువంటి ఆ ఓల్డ్ మ్యాప్ని, అదేవిధంగా తన దగ్గర ఉన్నటువంటి కంపాస్ని ఒకసారి చెక్ చేసుకొని ఓకే అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని ఆ ప్లేన్లో ఉన్నటువంటి రెండో ఆయిల్ ట్యాంకు దాన్ని ఆన్ చేస్తాడు. ఎందుకంటే ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి ఆయిల్ ట్యాంక్లో ఫ్యూర్ అయిపోవస్తుందని తనకి కనిపిస్తుంది. అందుకనే రెండో ఆయిల్ ట్యాంక్ని స్విచ్ ఆన్ చేస్తాడనమాట. ఇంకా 12 డిగ్రీలు వెస్ట్ వైపు, ఇంగ్లాండ్ వైపు ఈ డకోటా ఏరోప్లేన్ని తిప్పుతాడనమాట. నెక్స్ట్, ఐ విల్ బీ ఇన్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఐ థాట్. సో అలాగా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి ఆ రకంగా ఏరోప్లేన్ని స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అనుకుంటాడు అనమాట, బ్రేక్ఫాస్ట్ సమయానికల్లా నేను చేరుకుంటాను అని చెప్పేసి అనుకుంటాడు. నెక్స్ట్, ఆ గుడ్ బిగ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్, ఇట్ వాజ్ యాన్ ఈజీ ఫ్లైట్. సో అతను చేయబోయేటటువంటి బ్రేక్ఫాస్ట్ని ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి అంటాడు. ఓకే, ఇంగ్లీష్ పీపుల్ తినేటటువంటి బ్రేక్ఫాస్ట్ అంటే ఇంగ్లాండ్ చేరుకుంటాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా సో ప్రతిదీ కూడా చాలా ఈజీగా జరుగుతూ ఉంది, సో ఇట్ ఈజ్ అన్ ఈజీ ఫ్లైట్ అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్, అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా ప్రశాంతంగా జర్నీ అనేది జరుగుతుంది అని చెప్పేసి అంటాడు. ప్యారిస్ వాజ్ అబౌట్ 150 కిలోమీటర్స్ బిహైండ్ మీ వెన్ ఐ సా ద క్లౌడ్స్. సో తను ప్యారిస్ నుంచి 150 కిలోమీటర్లు దాటేసి వచ్చాడనమాట. సో 150 కిలోమీటర్లు దాటి వచ్చేసిన తర్వాత అప్పుడు తనకి క్లౌడ్స్ అనేవి కనిపించాయి. అప్పటి వరకు ఆకాశం అంతా చాలా నిర్మలంగా ప్రశాంతంగా స్టార్స్తో ఉంది. ఎప్పుడైతే ప్యారిస్ నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడో 150 కిలోమీటర్స్ తర్వాత అతనికి మేఘాలు కమ్ముకున్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఆకాశంలో. స్ట్రామ్ క్లౌడ్స్, అవి కూడా నార్మల్ క్లౌడ్స్ కాదు, స్ట్రామ్ క్లౌడ్స్ మేఘాన్ని కమ్ముకున్నట్టుగా ఆకాశంలో కమ్ముకున్నట్లుగా అతనికి కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ క్లౌడ్స్ దే వర్ హ్యూజ్, ఆ క్లౌడ్స్ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి అని చెప్పేసి అంటాడు. దే లుక్డ్ లైక్ బ్లాక్ మౌంటైన్స్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అక్రాస్ ద స్కై. సో అవి చూడటానికి ఎలా ఉన్నాయి అంటాడు, ఆకాశంలో నల్లటి పర్వతాల్లాగా అనిపిస్తాయి అన్నమాట. అతనికి నల్లటి పర్వతాలు తన ఎదురుగా వచ్చి నుంచున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. ఐ న్యూ ఐ కుడ్ నాట్ ఫ్లై అప్ అండ్ ఓవర్ దెమ్ అండ్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఫ్యూయల్ టు ఫ్లై. సో అతను ఏమనుకుంటాడు, ఐ న్యూ, నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. అతనికి ఏం తెలుస్తుంది, పైకి ఎదురుగా ఉన్నటువంటి ఆ బ్లాక్ క్లౌడ్స్ పైనుంచి దాటి వెళ్ళిపోలేను అనే విషయం తనకి అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే ఆ క్లౌడ్స్ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి అని చెప్పేసి అంటాడు. అంతేకాదు, ఇంకా ఏమని చెప్తున్నాడు, క్లౌడ్స్ చుట్టూ తిరిగి వెళ్ళటానికి తన ఫ్లైట్లో తగినంత ఫ్యూయల్ కూడా లేదు అని చెప్పేసి చెప్తాడు. అరౌండ్ దెమ్ టు ద నార్త్ ఆర్ సౌత్, వాటి చుట్టూ తిరిగి వెళ్ళడానికి సరిపోయినంత ఫ్యూయల్ కూడా ట్యాంక్లో లేదు అని చెప్పేసి చెప్తాడనమాట. ఐ ఆట్ టు గో బ్యాక్ ప్యారిస్ ఐ థాట్ బట్ ఐ వాంటెడ్ టు గెట్ హోమ్ ఐ వాంటెడ్ దట్ బ్రేక్ఫాస్ట్. సో సిచ్యువేషన్ అనుకూలంగా లేకపోయేసరికి సో నేను ప్యారిస్ వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి చెప్తాడు. కానీ సో తను వచ్చేటప్పుడే స్టార్ట్ అయ్యేటప్పుడే ఇంటికి వెళ్ళాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పేసి కొన్ని డ్రీమ్స్ అనేవి ఇమాజిన్ చేసుకుంటాడు. సో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి అనుకొని అలాగే ముందుకు సాగుతాడనమాట. I'll take the risk, I thought, and flew that old Dakota straight into the storm. సో ఇవన్నీ కావాలి అనుకుంటే నేను తప్పనిసరిగా రిస్క్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి అనుకొని సో తన ఓల్డ్ డకోటాని నేరుగా స్ట్రామీ క్లౌడ్స్లోకి అలాగా ఎగరవేస్తాడనమాట. వాటి లోపలికి పోనిచ్చేస్తాడు ఈ ఓల్డ్ డకోటాని. ఇన్సైడ్ ద క్లౌడ్స్ ఎవ్రీథింగ్ వాజ్ సడన్లీ బ్లాక్. సో క్లౌడ్స్లోకి ధైర్యం చేసి అయితే వెళ్ళాడు, కానీ వన్స్ క్లౌడ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏమీ కనిపించట్లేదంట, మొత్తము అకస్మాత్తుగా చీకటిగా నల్లగా ఉంది అని చెప్పేసి చెప్తాడు. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు సీ ఎనీథింగ్ అవుట్ సైడ్ ఇన్ ద ఏరోప్లేన్. సో ఏరోప్లేన్లో నుంచి చూస్తే బయట సైడ్ అసలు ఏమీ కనిపించట్లేదంట, ఓన్లీ బ్లాక్గా మాత్రమే ప్రతిదీ కనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా ద ఓల్డ్ ఏరోప్లేన్ జంప్డ్ అండ్ ట్విస్టెడ్ ఇన్ ద ఎయిర్ ఐ లుక్డ్ ఎట్ ద కంపాస్. సో అలా బ్లాక్గా ఉండటమే కాకుండా ఈ స్ట్రామీ క్లౌడ్స్ వల్ల ఈ ఏరోప్లేను జంప్ అయ్యి ట్విస్ట్ అయిపోయి సో గాల్లో అలాగా బోల్తాలు పడుతూ వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో అలాగా బోల్తా పడుతూ వెళ్ళిపోతున్నప్పుడు అసలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాను, ఎటు వెళ్తున్నాను అని చెప్పేసి ఒకసారి అతను తన దగ్గర ఉన్న కంపాస్ వైపు చూస్తాడు. సో కంపాస్ వైపు చూసినప్పుడు సో ఏం జరిగిందో చూద్దాం. ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. సో తన కళ్ళని తానే నమ్మలేకపోయాను అని చెప్పేసి అంటాడు. ద కంపాస్ వాజ్ టర్నింగ్ రౌండ్. ద కంపాస్ వాజ్ టర్నింగ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్.
సో ఏమంటున్నాడు, కంపాస్ వైపు చూస్తే కంపాస్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో చూపించలేకపోతుంది అనమాట. ఆ కంపాస్లో ఉన్నటువంటి ఆ ముళ్ళు రౌండ్గా తిరుగుతూ ఉందంట గుండ్రంగా. సో ఇట్ వాస్ డెడ్. అప్పుడు తనకు అర్థమైపోయింది కంపాస్ పని చేయట్లేదు అనేటటువంటి విషయం. ఇట్ వుడ్ నాట్ వర్క్. సో తనకు అర్థమైపోయింది అనమాట, ఇంకా అది పని చేయదు అనేటటువంటిది. కంపాస్ని నమ్ముకొని వెళ్ళటం అనేది వర్కౌట్ అవ్వదు అని తనకు అర్థమైపోతుంది. ద అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ సడన్లీ డెడ్ టూ. సో అంతేకాదు, ఆ కంపాస్ పని చేయట్లేదని ఇతర పరికరాలు ఏమన్నా వాడదామని చూస్తే అన్నీ కూడా స్ట్రక్ అయిపోతాయి అనమాట. అకస్మాత్తుగా ఆగిపోతాయి, ఏది పని చేయకుండా మొత్తం స్ట్రక్ అయిపోయి ఉండటం గమనిస్తాడు. నెక్స్ట్, ఐ ట్రైడ్ ద రేడియో. సో కనీసం రేడియోనైనా యూస్ చేసి ప్యారిస్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేద్దాం, ఎవరన్నా రెస్క్యూ టీమ్ని పంపిస్తారు అని చెప్పేసి ట్రై చేస్తాడనమాట. ద ప్యారిస్ కంట్రోల్ కెన్ యూ హియర్ మీ. సో వెంటనే ఏమంటాడు, ప్యారిస్ కంట్రోల్ కెన్ యూ హియర్ మీ అని చెప్పేసి రేడియోలో 3 times అంటాడనమాట. దేర్ వాజ్ నో ఆన్సర్. సో రేడియోలో నుంచి ఎలాంటి సమాధానము రాదు. ద రేడియో వాజ్ డెడ్ టూ. ఇక వెంటనే తనకు అర్థమైపోయింది రేడియో కూడా పని చేయట్లేదు అనేటటువంటి విషయం. ఐ హ్యాడ్ నో రేడియో, నో కంపాస్ అండ్ ఐ కుడెంట్ సీ వేర్ ఐ వాజ్. సో ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందంటే, అతని దగ్గర రేడియో లేదు, కంపాస్ లేదు, ఈవెన్ అతను ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడో చూడటానికి బయటంతా డార్క్గా ఉంది. అతను ఎలాంటి ఛాన్సు లేనటువంటి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో పడిపోతాడనమాట. ఐ వాజ్ లాస్ట్ ఇన్ ద స్ట్రామ్. సో తనకు అర్థమైపోతుంది నేను ఈ తుఫాన్లో చిక్కుకుపోయాను అనే విషయం అర్థమవుతుంది తనకి. దెన్ ఇన్ ద బ్లాక్ క్లౌడ్స్ క్వైట్ నియర్ మీ ఐ సా అనదర్ ఏరోప్లేన్. సో తను చిక్కుకుపోయాను ఇంకా హెల్ప్లెస్ అనుకునే సమయంలో ఈ బ్లాక్ క్లౌడ్స్కి కొంచెం దగ్గరగా ఇతనికి మరొక ఏరోప్లేన్ కనిపిస్తుంది అనమాట. ఇట్ హ్యాడ్ నో లైట్స్ ఆన్ ఇట్స్ వింగ్స్ బట్ ఐ కుడ్ సీ ఇట్ ఫ్లయింగ్ నెక్స్ట్ టు మీ త్రూ ద స్ట్రామ్. సో ఎలాంటి లైట్లు లేవంట ఆ ఏరోప్లేన్ వింగ్స్కి, దాని రెక్కల మీద ఎలాంటి లైట్లు లేవంట. కానీ తుఫాన్ సమయంలో అది మన నెరేటర్ ఏరోప్లేన్ పక్కనే ఎగురుతూ ఉండటాన్ని మాత్రము మన నెరేటర్ అది చూడగలిగాడు. అతనికి ఏమీ కనిపించట్లేదని చెప్పాడు ఇంతకుముందు, అసలు నేనేమీ చూడలేకపోతున్నాను, అంతా డార్క్గా ఉందని చెప్పేసి అన్నాడు కదా, బట్ ఈ ఏరోప్లేన్ మాత్రము చూడగలిగాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్, ఐ కుడ్ సీ ద పైలట్స్ ఫేస్ టర్న్ టువర్డ్స్ మీ. సో అంతేకాదు, నెరేటరు ఆ పైలట్ యొక్క ముఖాన్ని కూడా చూడగలిగాను అని చెప్పేసి అంటున్నాడు. సో అంతేకాదు, ఆ ఏరోప్లేన్ అతని వైపే తిరిగింది అని కూడా చెప్తాడనమాట. అంటే అతను తన పక్కన ఎగురుతున్నటువంటి ఏరోప్లేన్లో ఉన్నటువంటి వ్యక్తి మేబీ మన నెరేటర్ వైపు తిరిగి ఉంటాడు, అప్పుడు అతని ఫేస్ కనిపించి ఉంటుంది, అదే చెప్తున్నాడు అనమాట. ఐ వాజ్ వెరీ గ్లాడ్ టు సీ అనదర్ పర్సన్, హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్ అండ్ వేవ్డ్. సో తను ఒక్కడే ఉన్నాను, చిక్కుకుపోయాను తుఫాన్లో అని బాధపడే సమయానికి ఇతనికి తోడుగా ఇంకొక అతను ఉన్నాడు అనేటటువంటి ఆ న్యూస్ ఇతనికి చాలా హ్యాపీనెస్ని కలిగించిందనమాట. అంతేకాదు, ఆ ఏరోప్లేన్లో ఉన్నటువంటి వ్యక్తి మన నెరేటర్ని చూసి చెయ్యి ఊపటం కూడా జరుగుతుందనమాట. రైట్, ఫాలో మీ, హీ వాజ్ సేయింగ్ ఫాలో మీ. రైట్, అంతేకాదు అతను చెయ్యి అలాగా ఊపుతూ నన్ను ఫాలో అవ్వు అని చెప్పేసి అన్నట్లుగా డైరెక్షన్ ఇవ్వడం జరిగిద్ది నెరేటర్కి. హీ నోస్ దట్ ఐ యామ్ లాస్ట్ ఐ థాట్ హీ ఈజ్ ట్రయింగ్ టు హెల్ప్ మీ. సో అతను చెయ్యి ఊపే విధానాన్ని అదంతా చూసిన తర్వాత నెరేటర్కి అర్థమవుతుంది అనమాట. ఓకే, నేను ఈ తుఫాన్లో చిక్కుకుపోయాను అనే విషయం అతనికి అర్థమైంది, అతను నాకు సహాయం చేయడానికి చూస్తున్నాడు అనే విషయం నెరేటర్కి అర్థమవుతుంది అనమాట. సో వెంటనే నెరేటర్ ఏం చేస్తాడంటే, హీ టర్న్ హిజ్ ఏరోప్లేన్ స్లోలీ టు ద నార్త్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఓల్డ్ డకోటా సో దట్ ఇట్ వుడ్ బీ ఈజియర్ ఫర్ మీ టు ఫాలో హిమ్. సో వెంటనే ఆ ఏరోప్లేన్లో ఉన్నటువంటి వ్యక్తి తన విమానాన్ని నెమ్మదిగా ఈ నార్త్ వైపు తిప్పుతాడనమాట. అంతేగా నార్త్ వైపు తిప్పి మన నెరేటర్ ఉన్నటువంటి డకోటా ఏరోప్లేన్ ఉంది కదా, ఈ ఏరోప్లేన్ ముందుకి తీసుకొని వస్తాడు తన ఏరోప్లేన్ని. సో దాని ద్వారా ఏమైందంటే, ఎదురుగా ఉన్నటువంటి విమానం ఎలా వెళ్తుందో, ఏ డైరెక్షన్లో వెళ్తుందో అదే డైరెక్షన్లో మన నెరేటర్ కూడా విమానాన్ని ఎగరవేయడానికి ఈజీగా ఉండేలాగా. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు గో బిహైండ్ ద స్ట్రేంజ్ ఏరోప్లేన్ లైక్ యాన్ ఒబీడియంట్ చైల్డ్. సో చిన్నపిల్లలు కనుక తల్లిదండ్రులు చేపట్టుకొని ఎలా నడుస్తారో ఆ విధంగా ఆ ఏరోప్లేన్ వెనుక ఒక ఒబీడియంట్ చైల్డ్ లాగా వెళ్ళటం నాకు చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పేసి అంటాడండి నెరేటర్. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ వాజ్ స్టిల్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ ద క్లౌడ్స్. సో హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా ఈ స్ట్రేంజ్ ఏరోప్లేను మేఘాల్లో మన నెరేటర్ డకోటా ఏరోప్లేన్ ముందు అలాగే ఎగురుతూనే ఉందన్నమాట. Now there was only enough fuel in the old Dakota's last tank to fly for 5 or 10 minutes more.
సో ఇప్పుడు మన నెరేటర్ ఎగరవేస్తున్నటువంటి ఓల్డ్ డకోటా ఏరోప్లేన్లో లాస్ట్ ట్యాంక్లో ఫ్యూయల్ ఎంత ఉందా అని చెక్ చేస్తే ఓన్లీ 5 or 10 minutes మాత్రమే వచ్చేలాగా ఉందన్నమాట. అంతకుమించి ఆయిల్ రాదు, ఫ్యూయల్ ఉండదు అని చెప్పేసి అర్థమవుతుంది దానికి. ఐ వాస్ స్టార్టింగ్ టు ఫీల్ ఫ్రైటెండ్ అగైన్. మళ్ళీ నెరేటర్కి భయం స్టార్ట్ అయిందనమాట. బట్ దెన్ హీ స్టార్టెడ్ టు గో డౌన్ అండ్ ఐ ఫాలోడ్ త్రూ ద స్ట్రామ్. సో తను భయపడే సమయానికి తన ఎదురుగా ఉన్నటువంటి ఆ బ్లాక్ ఏరోప్లేన్ అప్పటిదాకా ఆకాశంలో స్ట్రైట్గా వెళ్ళింది కదా, ఇక కిందకి వెళ్ళడం స్టార్ట్ అయిందనమాట. మన నెరేటర్ కూడా అదేవిధంగా డౌన్ డైరెక్షన్లో ఓల్డ్ డకోటాను కూడా అలాగే రన్ చేయడం జరిగిద్ది అనమాట. నెక్స్ట్, సడన్లీ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ సా 2 long straight lines of lights in front of me. సో ఎప్పుడైతే అతను ఆకాశంలోంచి కిందకి ఏరోప్లేన్ని ఎగరవేస్తూ ఉన్నాడో డౌన్వర్డ్స్, సో తన ముందు 2 పొడవైనటువంటి లైన్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇట్ వాజ్ అ రన్వే, అన్ ఎయిర్పోర్ట్. ఐ వాజ్ సేఫ్. ఐ టర్న్ టు లుక్ ఫర్ మై ఫ్రెండ్ ఇన్ ద బ్లాక్ ఏరోప్లేన్ బట్ ద స్కై వాజ్ ఎంటీ. సో ఎప్పుడైతే తనకి ఈ రన్వే కనిపిస్తుందో, అమ్మాయ నేను సేఫ్ అని చెప్పేసి అనుకొని ఓకే బ్లాక్ ఏరోప్లేన్లో తన ఫ్రెండ్ ఎక్కడున్నాడని చెప్పేసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వెనుక ఆకాశం అంతా ఎంటీగా ఉంటుంది. అతని జాడలు ఎక్కడ కనిపించవు అనమాట నెరేటర్కి. దేర్ వాజ్ నథింగ్ దేర్, అక్కడ ఏమీ కనిపించదు అతనికి. ఓకే, ద బ్లాక్ ఏరోప్లేన్ వాజ్ గాన్. ఐ కుడ్ నాట్ సీ ఇట్ ఎనీ వేర్. సో బ్లాక్ ఏరోప్లేన్ వెళ్ళిపోయిద్ది అనమాట. సో అది ఎక్కడికి వెళ్ళింది, ఎటువైపు వెళ్ళింది అనేది అతనికి కనిపించకుండా పోతుందన్నమాట. I landed and was not sorry to walk away from the old Dakota near the control tower. సో వెంటనే ఇక ఏరోప్లేన్ దిగేసి డకోటా ఏరోప్లేన్లో నుంచి కంట్రోల్ టవర్ దగ్గరికి, కంట్రోల్ రూమ్ దగ్గరికి వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట, కొంచెం కూడా సంకోచించకుండా. I went and asked a woman in the control center where I was and who the other pilot was. వెంటనే ఆ కంట్రోల్ సెంటర్కి వెళ్ళేసి ఆ టవర్లో ఉన్నటువంటి కంట్రోల్ టవర్లో ఉన్నటువంటి ఆ లేడీ దగ్గరికి వెళ్ళి వెంటనే అడుగుతాడనమాట, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, నాతో పాటు ఇంకొక పైలట్ కూడా ఎగిరారు కదా ఆకాశంలో, వచ్చారు కదా, అతను ఎక్కడున్నాడు, అతను ఎవరు అని చెప్పేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ, ఎందుకంటే నేను అతనికి థ్యాంక్ యూ చెప్పాలి అని చెప్పేసి అంటాడనమాట. వెంటనే ఆ లేడీ ఏమని రిప్లై ఇస్తుందంటే, షీ లుక్డ్ ఎట్ మీ వెరీ స్ట్రేంజ్లీ అండ్ దెన్ లాఫ్. వెంటనే ఆమె నెరేటర్ వైపు చాలా వింతగా చూసి నవ్వుతుందనమాట. ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నట్లుగా నవ్వుతుంది. అనదర్ ఏరోప్లేన్ అప్ దేర్ ఇన్ దిస్ స్ట్రామ్. సో ఏమంటాడు, ఇంకొక ఏరోప్లేను నాతో పాటుగా ఈ స్ట్రామ్లో నాతో పాటు ఈ తుఫాన్లో వచ్చేసింది కదా, అనదర్ ఏరోప్లేన్ అప్ దేర్ ఇన్ ద స్ట్రామ్. సో అక్కడ ఉన్నటువంటి లేడీ అంటుందన్నమాట, ఏంటి ఇంకొక ఏరోప్లేనా ఈ తుఫాన్లోనా అని చెప్పేసి ఆశ్చర్యంగా అడిగిద్ది అనమాట. నో అదర్ ఏరోప్లేన్స్ వర్ ఫ్లయింగ్ టు నైట్. సో నెరేటర్కి ఏం చెప్తుందంటే, ఎటువంటి ఏరోప్లేన్స్, మరే ఇతర ఏరోప్లేన్స్ ఈ రోజు నైట్ ఆకాశంలో ఎగరలేదండి, ఒక్క మీ విమానం తప్ప అని చెప్పేసి చెప్తుంది. యువర్స్ వాజ్ ద ఓన్లీ వన్ ఐ కుడ్ సీ ఆన్ ద రాడార్. మీ ఏరోప్లేన్ తప్ప నుంచి ఇంకే ఇతర ఏరోప్లేను నాకు రాడార్లో కనిపించలేదు అని చెప్పేసి చెప్తుంది ఆమె. సో హూ హెల్ప్డ్ మీ టు అరైవ్ దేర్ సేఫ్లీ వితౌట్ అ కంపాస్ ఆర్ అ రేడియో అండ్ వితౌట్ ఎనీ మోర్ ఫ్యూయల్ ఇన్ మై ట్యాంక్స్. సో వెంటనే నెరేటర్కి ఇంకా డౌట్ వస్తుందన్నమాట, అయితే నాకు హెల్ప్ చేసింది ఎవరు, ఇక్కడికి సేఫ్గా చేరుకోవడానికి ఎలాంటి కంపాస్ సహాయం కానీ రేడియో సహాయం కానీ లేకుండా, అంతేకాకుండా ట్యాంక్లో ఉన్నటువంటి అతి తక్కువ ఫ్యూయల్తోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి సేఫ్గా చేరుకోవడానికి మరి నాకు సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అనుకుంటాడు. హూ వాజ్ ద పైలట్ ఆన్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ ఫ్లయింగ్ ఇన్ ద స్ట్రామ్ వితౌట్ లైట్. అయితే ఆ బ్లాక్ ఏరోప్లేన్ని ఎగరవేసినటువంటి ఆ పైలట్, ఆ స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ ఎగరవేసినటువంటి ఆ పైలట్ ఎవరు, ఈ తుఫానులో ఎలాంటి లైట్లు లేకుండా నాతో పాటు వచ్చి నాకు సహాయం చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరు, ఆ బ్లాక్ ఏరోప్లేను ఎవరిది అని చెప్పేసి అలాగా ఫజిల్గా ఉండిపోతాడు. సో ఇంతటితో సెకండ్ పార్ట్ అయిపోతుందండి. థ్యాంక్ యూ.